మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. ఈ వ్యక్తి 9వ నెల 2025లో పుట్టినవారు. ఎట్లా ఉంటాయి అంటే ఉదాహరణ జాతక చక్రం తీసుకున్నాము. ఈరోజు మీ జన్మ జాతక చక్రంలో శని భగవానుడు జన్మ లగ్నానికి ఏ ఆధిపత్యం వహించారు, ఫస్ట్ పాయింట్ అన్నది ముఖ్యం. ఎవరికైనా అష్టమాధిపత్యం వ్యయాధిపత్యం వస్తే అంటే ఎవరికి వస్తుందండి? కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతి, మిథున లగ్నానికి 1 2 అష్టమ భాగ్యాధిపతి. మిథున లగ్నానికి అయితే 1 2 3 4 5 6 7 8 9 అష్టమ భాగ్యాధిపతి. అంటే కర్కాటక లగ్నానికి కుంభరాశి అష్టమాధిపతి, మిథున లగ్నానికి మకర రాశి అష్టమాధిపతి అవుతారు. అట్లాగే కుంభ లగ్నానికి వ్యయాధిపతి అవుతారు, మీన లగ్నానికి వ్యయాధిపతి అవుతారు. ఇట్లాగా కర్కాటక లగ్నం, మిథున లగ్నం కి అష్టమ అధిపతి అవుతారు. కుంభ మీన లగ్నాలకి వ్యయ అధిపతి అవుతారు లగ్నాల వారికి. మరి ఈ జాతక చక్రం తీసుకుంటే ఇక్కడ ఏదైనా గ్రహం స్వనక్షత్రంలో ఉంటే ఫలితాలు ఇవ్వదు అని చాలా వీడియోల్లో చెప్పుకున్నాం. ఏ ఫలితాలు? అది న్యూట్రల్గా ఉంటుంది. అది అంటే ఆ నక్షత్రం, ప్రతి గ్రహం ఏ నక్షత్రంలో ఆ నక్షత్రాధిపతిని అనుసరించి గ్రహం కూడా తన ప్రభావాలను అందిస్తుంది. అందుకే గ్రహం ఏ రాశిలో ఉన్నారు, ఏ నక్షత్రంలో ఉన్నారు అన్నది ముఖ్యం. మరి శని భగవానుడు వీరికి పుష్యమి నక్షత్రంలోనే ఉన్నారు. ఏదైనా గ్రహానికి తన కారక ప్లేస్లో వచ్చి ఆయన స్వనక్షత్రంలో ఉంటే రాజయోగ జాతకులు. అంటే ఇప్పుడు గురుడు పునర్వసులో ఉన్నారనుకోండి, గురుడు పునర్వసులో ఉంటే ఆ గురుడు ధనస్సు మీనాలు, ఈ ధనస్సు మీన రాశులు మీ లగ్నానికి 2 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ అవ్వాలి. ధనస్సు మీన రాశులు ద్వితీయ పంచమ భాగ్యాధిపతి అవ్వాలి. గురుడు పునర్వసులో, విశాఖలో, పూర్వభద్రలో ఉన్నట్లయితే గురు అనుగ్రహం అతి బలవంతుడు. మరి ఈ వ్యక్తికి శని భగవానుడు పుష్యమి నక్షత్రంలో ఉన్నారు. చూడండి, కర్కాటక లగ్నానికి అష్టమాధిపతి అయ్యారు. కుంభరాశి కర్కాటక లగ్నానికి అష్టమ స్థానం అయింది. కర్కాటక లగ్న జాతకులకి వచ్చి ఇక్కడ పుష్యమి నక్షత్రంలో ఉన్నారు. అతి బలం కలిగిన జాతకం ఇది. వీరికి సప్తమ అష్టమం కాబట్టి, సప్తమం అంటే మన ఎదుటి ప్రపంచం అండి. వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు,
అవి ఉంటాయి. అష్టమాధిపతి కాబట్టి మంచి ఆయుష్ క్షేమం ఉంటుంది. అన్ని విధాలైన శుభాలు శని భగవానుడు అందిస్తారు. మరి ఈయన జన్మ నక్షత్రం కూడా అనురాధ. ఇక్కడ ఈ చార్ట్ ఈరోజు ప్రత్యేకంగా ఎందుకు తీసుకోవడం జరిగిందంటే, లగ్నాధిపతి చంద్రుడు నీచపడ్డారు కదండి, లగ్నానికి బలం లేదు అని ఒక పాయింట్. లగ్నానికి బలం లేనప్పటికీ లగ్నాధిపతి చంద్రుడు ఉన్న రాస్యాధిపతి స్వరాశిలో ఉండి దిగ్బలం పొంది అష్టమ దృష్టితో చంద్రుడిని చూస్తూ ఉన్నారు. స్వరాశి నుంచి తన స్వరాశిని చూస్తూ ఉన్నారు. ఈ లగ్నానికి పంచమాధిపతి అయ్యారు కుజుడు, దిగ్బలం పొందారు. చంద్రుడి మీద దృష్టి కలిగి ఉండడం వల్ల చాలా బలమైన జాతకం, చాలా తెలివైన వారు వీరు. ఓకే. 2, ఇదే కుజుడు చతుర్థ దృష్టితో చంద్ర నక్షత్రాధిపతిని చూస్తూ ఉన్నారు. ఎటేటేం చంద్రుడిని చూస్తున్నారు, చంద్ర నక్షత్రాధిపతిని కూడా చంద్ర నక్షత్రాధిపతి ఎవరండి? శని భగవాన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఇదే శని భగవానుడు కూడా తన దశమ దృష్టితో కుజగ్రహాన్ని కూడా చూస్తూ ఉన్నారు. అంటే ఒకరు మీద ఒకరికి దృష్టి ఉంది. ఎవరికి? అష్టమాధిపతి మీద కుజుని దృష్టి, అట్లాగే చంద్ర నక్షత్రాధిపతి కూడా శని భగవానుడు ఆయన మీద దృష్టి. అట్లాగే ఈ లగ్నానికి కుజుడు యోగకారకుడు, దిగ్బలం పొంది ఇన్ని గ్రహాల మీద దృష్టి సారించడం వల్ల వీరు చాలా తెలివైన వారు. ఇక్కడ 100కి 100%. ఇంకా ఇక్కడ బుధరవులు కలిసి ఉన్నారండి. రవి ద్వితీయాధిపతి అవడం వల్ల యోగం కాదు. అయితే ద్వితీయ కారకుడు గురుగ్రహం ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయ్యారు. ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయ్యారు. అంటే రవి ఉన్న కారక ప్లేస్ అధిపతి గురుడు భాగ్యాధిపతి అవడం వల్ల బలం ఉంది. కాకపోతే ఇక్కడ బుధుడు అస్తంగత్వం చెందారు. ఈ లగ్నానికి బుధుడు తృతీయాధిపతి, వ్యయాధిపతి. తృతీయ వ్యయాధిపతి బుధ గ్రహం రవితో అస్తంగత్వం చెందితే ఆ గ్రహం మంచి ఫలితాలు ఇవ్వదు అంటారు. మంచి ఫలితాలు ఇవ్వదు కానీ రవి కాంతిలో బుధ గ్రహం ఉన్నట్లే. వీరికి నవాంశలో బుధుడు కన్యారాశిలో ఉన్నారు. స్వనవాంశ అంటే బుధుని బలం ఉంది. ఇంకపోతే ఈ జాతకాన్ని తీసుకుంటే చతుర్థాధిపతి లాభాధిపతి శుక్రుడు చతుర్థ స్థానంలో దిగ్బలం పొంది ఉన్నారండి. 2 దిగ్బల గ్రహాలు ఒకరిని ఒకరు పరస్పర దృష్టి కలిగి ఉన్నాయి. అంటే దశమక్షేత్రం దిగ్బలంకి శుక్రుడు చూడటం వల్ల దిగ్బలం అయ్యింది. కుజుడు దిగ్బలం పొంది చతుర్థాన్ని చూడటం వల్ల దిగ్బల గ్రహానికి ఇంకా డబల్ రెట్లు పవర్ కలిగింది. 2 దిగ్బల గ్రహాలు, అందులో ఒకటి పంచమాధిపతి దశమాధిపతి అయిన కుజుడు చతుర్థాధిపతిని శుక్రుడిని చూస్తూ ఉన్నారు. ఇది పరస్పర దృష్టి కలిగి ఉన్నారు. చాలా యోగవంతమైన వీరికి మంచి భూమి భవన వాహనాలు
ఉంటాయి. ఎట్ ఏ టైం మంచి వృత్తిలో రాణిస్తారు. చాలా చాలా మంచి వృత్తిలో రాణిస్తారు వీరు. వీరి దశానాథుడు శని భగవానుడు స్వనక్షత్రంలో ఉండే అష్టమాధిపతి అయ్యి చాలా మంచి రాజయోగాన్ని ఇచ్చారు. అట్లాగే నక్షత్రాధిపతి శనిని చంద్ర రాస్యాధిపతి కుజుడు చూస్తూ ఉన్నారు. కుజుడు కూడా దిగ్బలం పొంది, రాజయోగ కారకుడైన కుజుడు దిగ్బలం పొంది ఈ గ్రహాలకి సపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు చాలా చాలా ఎనర్జెటిక్ పర్సన్స్. ఇంకపోతే ఇలా ఉండడం వల్ల అదృష్టమైన జాతకం. ఎవరికైనా శని భగవానుడు అష్టమాధిపతి వ్యయాధిపతి అయ్యి స్వనక్షత్రాల్లో ఉంటే ఆయన ఆ భావాలకి మంచి ఫలితాలు అందిస్తారు, రాజయోగాన్ని ఇస్తారు. అట్లాగే జన్మ లగ్నానికి అష్టమాధిపతి వ్యయాధిపతి వీరు కలిసి ఉన్న, పరస్పర దృష్టి కలిగి ఉన్న, 5-9లో ఉన్న, 3-11లో ఉన్న ఆ గ్రహాలకి శని భగవానుడి అనుగ్రహం 100% ఉంటుంది. ఎవరు అందిస్తారు? అష్టమ వ్యయాధిపతులకి శని భగవానుడు అందిస్తారు 100%. ఇట్లాగానే అష్టమ వ్యయాధిపతి ఈ కాంబినేషన్లో కలిసి పరస్పర దృష్టి 5-9 3-11లో ఉంటే శని భగవానుడు రాజయోగాన్ని ఇస్తారు. ఏ భావాలకి? 8వ స్థానానికి 12వ స్థానానికి 8వ స్థానానికి 12వ స్థానానికి ఇస్తారు. అలాగే అష్టమాధిపతి వ్యయాధిపతి కూడా మీ జన్మజాతక చక్రంలో శని భగవానుడితో సంబంధాలు ఉన్న అత్యంత శుభత్వం వస్తుంది. ఎవరికి? 8వ స్థానానికి 12వ స్థానానికి. అందుచేత ఇక్కడ 8వ స్థానాధిపతి బుధుడు 12వ స్థానాధిపతి బుధుడు ఈ జన్మ లగ్నానికి, 8వ స్థానాధిపతి ఎవరయ్యారు? శని భగవానుడు. వీరిద్దరూ పక్క పక్క రాశుల్లో ఉన్నారు. అంటే శని నుంచి 2, బుధుడి నుంచి 12 పక్క పక్క రాశుల్లో ఉన్నారు. 3-11 5-9 రాలేదు. అప్పుడు బలం ఉందా లేదా అండి? డైరెక్ట్ బలం శని భగవానుడు ఈ కాంబినేషన్ లేకుండా అందిస్తారు. ఎట్లాగా? అష్టమాధిపతి అయ్యి తన స్వనక్షత్రమైన పుష్యమి నక్షత్రంలో ఉండడం వల్ల మాత్రం. ఇట్లా పుష్యమిలో లేకపోతే అది బలం ఇవ్వడంలో కొంత తగ్గుతుంది. కానీ అష్టమాధిపతి అవ్వడం వల్ల 100% బలమైన జాతకం. వీరికి సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొంది ఉంటారు. వీరికి బుధ మహర్దశ తర్వాత కేతు తర్వాత శుక్ర మహర్దశలో మంచి యోగవంతమైన కాలం వీరికి.
అంటే బాగా రాణించి, ఇప్పుడు బుధ మహర్దశ ఉంది, లాస్ట్కి ఇంకా చాలా ఉంది. బుధుల్లో రాహువు ఇంకా అవ్వాలి. కేతువు 7 సంవత్సరాలు, అంటే ఇప్పటికి వీరికి 19 సంవత్సరాలు వేసుకుందాం, ప్లస్ ఇంకొక 5 ఏళ్ళు అంటే 24 ప్లస్ 7 ప్లస్ 30 ఏళ్ళకి యోగవంతమైన కాలం స్టార్ట్ అవుతుంది. మీ జన్మ జాతక చక్రంలో శని భగవానుడు ఏ భావంలో ఉన్నారనేది కన్నా శని భగవానుడితో అష్టమ వ్యయాధిపతులు సంబంధం ఉన్నట్లయితే మీకు శని భగవానుడు శుభ ఫలితాలు అత్యంత ప్రియంగా అందిస్తారు. ఒకవేళ లేదండి అంటే కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి. లైఫ్లో అది శని భగవానుడికి ప్రీతిగా మరి ఏం చేయాలి? అష్టమ వ్యయాలకి బాగుండాలంటే అష్టమ స్థానం, ఎవరికైనా సడన్గా ఆపదలు వస్తూ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి హెల్ప్ చేయండి. అష్టమం అంటే సడన్గా జరిగే మంచి చెడు ఇన్సిడెంట్స్, అష్టమ స్థానం నుండి మీరు మంచి ఫలితాలు అందుకోలేకపోతారు. మరి వ్యయం అంటే ముసలివారు ఉంటారంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటారు కదా, వారికి సహాయం చేయండి. అది ఎట్లా చేస్తారన్నది మీ వరకు. చేస్తే 100% 100కి 100% శని భగవానుడి అనుగ్రహం అయితే ఉంటుంది. హండ్రెడ్కి 100% శని భగవానుడి అనుగ్రహం ఉంటుంది. ఈ విధంగా శని భగవానుడు ఒకవేళ కానీ మీకు యోగం ఇవ్వట్లేదు, మాకు జీవితంలో ఎదుగుదల లేదు, జీవితంలో మనశ్శాంతి లేదు, 12వ స్థానం బాగుంటాయండి, మనశ్శాంతితో ఉంటారు. ఎందుకు? అది నిద్రాస్థానం. మరి అన్ని గదుల్లో చివరి గది జలరాశి, గురుగ్రహం దీనికి అధిపతి, మీనరాశి. గురుగ్రహం దీనికి అధిపతి మీనరాశి, చివరి రాశి. గురుడు అంటే జలరాశులు ఏమి చూస్తాయండి? మోక్షం. మనం ఏ మంచి పని చేసినా, ఎలాంటి పని చేసినా మనకి అందులో ఆనందం మిగలాలి, దానికి తృప్తిగా మనం ఉన్నామంటే 12వ స్థానం బాగుండాలండి. 12వ స్థానం బాగున్న వాళ్ళు తృప్తికరమైన జీవితాన్ని పొందుతారు. అక్కడ ధనంతో కాదండి ఇక్కడ తూచేది, 12వ స్థానం మరి మనకి అందించేది మనశ్శాంతి. ఎవరికైతే మనశ్శాంతిగా తృప్తికరంగా జీవితం సాగిస్తూ ఉన్నారో వాళ్ళకి 12వ స్థానం బాగున్నట్లే. లేనట్లయితే ఈ రెమెడీ చేసుకోండి. ముసలి వారికి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి సహాయం చేయండి. చేయడం అంటే ఎక్కువగా ముసలి వారికి వచ్చేవి ఏంటండి? అందరికీ ఓల్డ్ ఏజ్ వయసులో వచ్చేది అనారోగ్య సమస్యలు. వాళ్ళు నడవలేని స్థితిలో ఉంటారు, లేకపోతే డబ్బులు లేక నిస్సహాయ స్థితిలో ఉంటారు, మందులు కొనుక్కోలేరు. ఇట్లాంటివి నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి మీకు తోచినంత సహాయం చేయడం, వారికి సేవ చేయడం చేసినట్లయితే 100% మనకి శని భగవాన్ అనుగ్రహం కలిగి తీరుతుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.